ఏదిరా హాలీవుడ్ ఏదిరా హాలీవుడ్. హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. కల్కి 2898 ఏడి రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. డీటెయిలింగ్స్ కంటే ముందు ట్రైలర్ మధ్యలో ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి వచ్చింది. ఈ లిరిక్స్ అయితే నాకు బాగా నచ్చాయి. ఒకసారి మళ్ళీ విని అర్థం చేసుకోండి, మీకు కూడా నచ్చేస్తాయి. చీకటే చాలదా, చీకటిలాగా అల్లుకున్న ఈ పాపాలు చాలవా, ధర్మముకే బాటగా మాధవా రావుగా, ధర్మానికి ఒక దారిలాగా నీవు మళ్ళీ రావా, మరిచితివేమో మాటని అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మాన్ని స్థాపించడం కోసం ప్రతి యుగంలో జన్మిస్తానన్న మాటని మర్చిపోయావా, ఇది కలికాలం కాదా, ఈ పెనుశాపం ఇంక చాలు. ఈ లైన్ అశ్వత్థాముని కోసం లేదా జనాలు పడుతున్న బాధ కోసం అయ్యుండొచ్చు. పెరిగేనా మహాపాపం సరిపోదా నరమేధం, ఇంకా ఈ మహాపాపాలు పెరుగుతాయా, ఇప్పటి వరకు జరిగిన నరమేధం అంటే ఈ చావులు చాలావా, ఎంత డీప్ మీనింగ్తో రాశారో కదా. ఓకే, ఇంకా వీడియోలో డీటెయిలింగ్స్ చూద్దాం. అలాగే ఒక 4 డీటెయిలింగ్స్ నా ఫేవరెట్, అవి కూడా మాట్లాడుకుందాం. ఈ సినిమాలో ప్రభాస్ కల్కి కాదు కదా, భైరవ మరెవరు అని ఆలోచించే వాళ్ళకి వీడియో చివరిలో భైరవ క్యారెక్టర్ని పురాణాల ప్రకారం ఎక్స్ప్లోర్ చేసాం, దాన్ని మాత్రం మిస్ అవ్వకండి. ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే శివలింగంపై పడే నీరు ఆగిపోయింది. అప్పుడే అశ్వత్థామ సమయం వచ్చింది అనే డైలాగ్ కల్కి అవతరించే టైంకి ఒక సింబల్గా చెప్పొచ్చు. అలాగే అశ్వత్థామ తన చేతిపై దీపిక పాదం పెట్టి దించే షాట్ అశ్వత్థామ పాపకర్మ ఫలితాన్ని పెర్ఫెక్ట్ రైటింగ్తో కన్వే చేశారు. అలాగే నీరు లేక ఎండిన చెట్లు ఉన్న సంబల నగరం, దీపిక రాగానే వర్షం కురవడం, అప్పుడే శోభనా గారు చేస్తున్న మరియం క్యారెక్టర్ రేపటి కోసం అనే డైలాగ్, ఈ రెండూ కూడా కల్కి అవతరణకి సింబల్గా చెప్పొచ్చు. అలాగే ఆ వెంటనే విలన్ క్యారెక్టర్ నుంచి ఈ రోజును చంపితే రేపు ఎలా ఉంటుంది అనే డైలాగ్, అంటే కల్కి పుట్టక ముందే చంపేస్తే రేపు అనే దాన్ని మార్చడానికి కల్కి ఉండడు కదా అనే మీనింగ్తో చెప్పారు. అలాగే ఈ షార్ట్స్లో అశ్వత్థామ ఫైట్స్లో తన పవర్స్ మరింత ఎక్స్ప్లోర్ చేసి చూపించారు. 3-4 ఈజీగా తోసేయడం, భైరవాన్ని కొట్టడానికి కాంక్రీట్ స్లాబ్ని ఈజీగా లాక్కొచ్చి ఎత్తేస్తాడు. లిటరల్లీ ఇలాంటి సీన్స్ అన్నీ బిగ్ స్క్రీన్పై గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మై ఫేవరెట్ డీటెయిలింగ్ 1, ఇక్కడ భైరవ అశ్వత్థామాన్ని తన్నినప్పుడు దూరంగా పడతాడు. నెక్స్ట్ షాట్లో అదే అశ్వత్థామ కురుక్షేత్రంలో అలా దూరంగా పడ్డ షాట్, ఈ 2 షాట్లు కూడా సిమిలర్గా ఉన్నట్లు చూపించారు. అంటే భైరవ క్యారెక్టర్తో పాటు మహాభారతంలో కూడా ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుందా, ఉంటే ఆ క్యారెక్టర్ ఎవరిది, భీముడిదా కృష్ణుడిదా అనేది చూడాలి. మై ఫేవరెట్ డీటెయిలింగ్ 2, అలా అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో ఎగిరిపడ్డ సీన్లో ఒక ఏనుగును కూడా తోసుకుంటూ పడతాడు. అది వారు ఎంత బలవంతులో అని ఎక్స్ప్లోర్ చేయడానికి పెట్టారా, లేదా కురుక్షేత్రంలో అశ్వత్థామ అనే ఏనుగు ఒకటి చనిపోతుంది. అప్పుడు ద్రోణాచార్యుడిని మానసికంగా నిర్వీర్యం చేయడానికి ధర్మరాజు అశ్వత్థామ హతః కుంజరహ అనే వాక్యం ఒకటి పలుకుతాడు. దానితో అశ్వత్థామే చనిపోయాడని ద్రోణుడు కూలబడిపోతాడు. ఆ మైనర్ డీటెయిలింగ్ కూడా యాడ్ చేశారా అనేది చూడాలి. రీజన్ ఏదైనా సరే షార్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అలాగే అశ్వత్థామని తోసిన ఆ క్యారెక్టర్ చేసింది ఎవరా అని ఎక్సైటెడ్గానూ ఉంది. నెక్స్ట్, ఈ షాట్లో కమల్ హాసన్ చుట్టూ ఉన్న ఈ బాల్స్ ఏంటి, పక్కన ఉన్న వీళ్ళెవరు, కమల్ హాసన్ చేసిన యస్కిన్ క్యారెక్టర్ని క్లోనింగ్ చేసి ఉంటారా లేదా వేరే వ్యక్తులా అనేది తెలియాలి. అక్కడ కమల్ హాసన్ డైలాగ్లో ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు అని అంటాడు. అంటే కమల్ హాసన్ మనుషుల్లో తాను వేరు అన్నట్టు తనని తాను దేవుడిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాడు. అలాగే ఫస్ట్ ట్రైలర్లో ఎండిన చెట్టుకు ఆకులు చిగురించే సీన్లో వెలుగు వచ్చే సమయం ఆసన్నమైంది అన్నారు. ఈ ట్రైలర్లో అలాంటి మొలకెత్తే మొక్కని తొక్కేస్తున్న షాట్లో చీకటే చాలదా సాంగ్, ఎంత మీనింగ్ఫుల్ డీటెయిలింగో కదా ఇది. అలాగే మై ఫేవరెట్ డీటెయిలింగ్ 3, ఉత్తర అనే ఆమె గర్భంపై అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగం కూడా చూడవచ్చు. ఈ సీన్ ఉంది అంటే గర్భంలో బ్రహ్మాస్త్ర ప్రయోగంలో చనిపోయిన బిడ్డని కృష్ణుడు తిరిగి ప్రాణం పోసే సీన్ కూడా ఉంటుందా, ఉంటే ఆ క్యారెక్టర్ ఎవరు చేశారు అనేది సస్పెన్స్గా ఉండిపోయింది. ఆ సీన్స్ కానీ మూవీలో ఉంటే యాజ్ ఏ ఆడియన్గా అంతకన్నా మనకి ఇంకేం కావాలి. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు చేశారనుకుంటున్నారు, ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే గ్లింప్స్లో చూపించిన ఈ షాట్ని కాస్త ఎక్స్ప్లోర్ చేసి చూపించారు. అక్కడే దీపిక ఉండడం, అమ్మాయిల గర్భానికి మిషన్ ఫిక్స్ చేసి ఏదో చేస్తున్నారు, ప్లాస్మా కానీ కలెక్ట్ చేస్తున్నారా, వాటిని యవ్వనంగా మారడం కోసం కమల్ హాసన్కి ఈ పైప్స్ ద్వారా ఎక్కిస్తున్నారా అనే డౌట్ నాకైతే ఉంది. అలాగే ముందు ట్రైలర్లో అశ్వత్థామతో ఫైట్లో పాడైన బుజ్జిని భైరవ రిపేర్ చేయడం చూపించారు. అప్గ్రేడ్ చేసి ట్రాన్స్ఫార్మర్గా మార్చిన బుజ్జి 2.0 వర్షన్ని చూడవచ్చు. దాన్ని కూడా ఈజీగా ఇదంతా నాకు చాలా మామూలు విషయం అన్నట్లు సింపుల్గా డీల్ చేస్తున్నాడు అశ్వత్థామ. అలాగే మై ఫేవరెట్ డీటెయిలింగ్ నెంబర్ 4, ఒక ఫైర్ చేసిన మిసైల్ని పట్టుకొని ఆపి అది తిరిగి వాళ్ళ మీదకే విసిరేస్తున్న షాట్. ఎలా వస్తాయి మామ ఇలాంటి ఐడియాలు,
హ్యాట్స్ ఆఫ్. ఇంతకన్నా ఏం చెప్పగలం? టోటల్గా నాకు ఒక క్లారిటీ వచ్చి రాని క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది ప్రభాస్దే. టోటల్గా నెగిటివ్ షేడ్ రోల్లోనే చూపిస్తున్నారు. చివరి వరకు విలన్స్ వైపు ఉంటూ 1 మిలియన్ యూనిట్స్ సంపాదించడమే టార్గెట్గా పెట్టుకున్నాడు. ఇలాంటి ఒక క్యారెక్టర్ కోసం ప్రభాస్ ఎందుకు అనిపిస్తుంది. అలాగే ఏదో ఒక స్ట్రాంగ్ టర్న్ లేదా ట్విస్ట్ ప్రభాస్ క్యారెక్టర్లో ఉంటుంది అనే గట్టి నమ్మకం అయితే నాకు ఉంది. పురాణాలలో శివుని అంశ అయిన భైరవుడు అనే అవతారం ఒకటి ఉంది. తనని అవమానించిన బ్రహ్మతల నరకమని శివుడు ఆదేశిస్తాడు భైరవుడిని. భైరవుడు పంచముఖుడు అయిన బ్రహ్మతలల్లో ఒక తలని నరికివేస్తాడు. బ్రహ్మహత్య పాతకంకు ప్రాయశ్చిత్తం కోసం శివుడిని వేడుకోగా శివుడు నీవు త్రిలోక సంచారం చేసే సమయంలో బ్రహ్మతలలోని కపాలం ఎక్కడైనా ఒక చోట పడిపోతుంది, అప్పుడు నీకు బ్రహ్మహత్య పాతకం తొలగిపోతుందని చెప్తాడు. ఆ కపాలం కాశీలోని పడిపోతుంది. అందుకే ఆ ప్రదేశాన్ని బ్రహ్మకపాలం అని కూడా పిలుస్తారు. ఇకపోతే శ్రీ మహావిష్ణువు అవతరించిన ప్రతి యుగంలోనూ శివుడు కూడా అవతరించాడు. హనుమంతునిగా, పరశురామునిగా ఇలా విష్ణువుకు సాయంగా నిలబడ్డాడు. కల్కి అవతారంలో కూడా ప్రభాస్ చేస్తున్న భైరవుడు అనేది శివుని అంశ అయ్యుండొచ్చు. ఇది జస్ట్ మా పాయింట్ ఆఫ్ వ్యూలో పురాణాల ప్రకారం ఊహించినది మాత్రమే. ఇవి మావా రిలీజ్ ట్రైలర్లో డీటెయిలింగ్స్. మీకు నచ్చిన డీటెయిలింగ్ లేదా మేము మిస్ చేసిన డీటెయిలింగ్ ఉంటే కామెంట్ చేసి నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో, లేదా కల్కి మూవీ టికెట్స్ మీకు దొరకవు. ఇదే నా శాపం.